విజయం సాధించాలి అనంటే తక్షణం ఏం పని చేయాలంటారండి? అంటే ప్రతి ఒక్కరూ ఒక రాశిలో పుడతారు, అది అందరికీ హ్మ్. తెలిసిన విషయమే. హ్మ్. వాళ్ళు ప్రతి ఒక్కరు ఒక లగ్నంలో పుడతారు. ఒక లగ్నము అనేది ప్రాణము, హ్మ్. రాశి అనేది రూపము. హ్మ్. ఒక ఫోటో ఉందంటే అది వాళ్ళ రాశి. ఓకే. దాన్ని చించితే ఏం రక్తం రాదు, కాకపోతే బాధేస్తుంది నా ఫోటో చించుతావని. అదే అవునండి. మన యొక్క శరీరం లోపల ఉన్నటువంటి జీవశక్తి హ్మ్. లగ్నం, హ్మ్. ప్రాణం. హ్మ్. కాబట్టి ఈ లగ్నానికి 3వ స్థానాన్ని బలపరచాలి. ఓకే. ప్రతి ఒక్కరు వాళ్ళ లగ్నం ఏదో తెలుసుకుని లగ్నాన్ని 3వ ఇంటిని బలపరుచుకుంటే సరిపోతుంది. హ్మ్. 3వ ఇల్లు అంటే ప్రయత్నము. హ్మ్. చేసే ప్రయత్నము సక్సెస్ అయితే అన్ని సక్సెస్సే కదా. అవునండి. ఉద్యోగ ప్రయత్నము, వ్యాపార ప్రయత్నము, వివాహ ప్రయత్నము, ఇంక ఇతరత్ర ఏదైనా సరే, హ్మ్. వాళ్ళు ఏదైనా ట్రైనింగ్ తీసుకోవాలనుకున్నా, ఒక కోచింగ్ తీసుకోవాలనుకున్నా, హ్మ్. ఏదైనా ప్రయత్నమే. ప్రయత్నంలోనే ప్రపంచం ఉంది. హ్మ్. ప్రతి ఒక్కరూ తాము చేసే ప్రయత్నాన్ని ఆపేస్తే ప్రపంచం యొక్క అభివృద్ధి అప్పుడే క్షణం ఆగిపోతుంది. హ్మ్. ప్రతి జీవి ఏదో ఒకటి ప్రయత్నిస్తాడు, తిండి కోసము, నిద్ర కోసము, సంతోషపడడం కోసము. అనుక్షణము ప్రయత్నంలో ఈ సృష్టి ఉంటుంది. అవునండి. ఈ ప్రయత్నంలో కానీ విఫలమైతే వాళ్ళు విజయాన్ని సాధించలేరు. హ్మ్. నేను చేసే ఏ పనిలో నాకు జరగడం లేదు, నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా నాకు ఏ పని కావడం లేదు, అదే చేసే ప్రయత్నాలన్నీ సఫలమైతే జీవితం బాగున్నట్టే కదా. హ్మ్. కాబట్టి 3వ స్థానము ప్రయత్నము అంటారు. కమ్యూనికేషన్స్. హ్మ్. ప్రయత్నం అంటే మనం చేసే పనితో మన కమ్యూనికేషన్. హ్మ్. ఈ కమ్యూనికేషన్లో జీవకారకత్వంగా ఎవరు వస్తారంటే పావురాలు వస్తాయి. ఓకే. పావురం అనేది కమ్యూనికేషన్ బర్డ్. హ్మ్. ప్రాచీన కాలంలో తంతి తపాలా కార్యక్రమం, పోస్టల్ డిపార్ట్మెంట్ అదే. హ్మ్. ప్రేమలేఖలు కావచ్చు, రాజులకు వర్తమానాలు కావచ్చు, అవునండి. ఇతరత్ర ఏ సమాచారం ఉన్నా దానికి కాలుకి కట్టేసి ఎత్తిపోయి సమయాన్ని చర్చిస్తుంది. హ్మ్. అది ఫెయిల్యూర్ అనేది ఇంతవరకు చరిత్రలో లేదు. ఇప్పుడు కూడా కొన్ని దేశాలు పావురాలను పోస్టల్ డిపార్ట్మెంట్ ఇప్పుడు నడిపిస్తున్నారు ఇప్పుడు కూడా. ఓకే. కాబట్టి పావురాలకు ప్రతిరోజు గింజలు ఇచ్చు. హ్మ్. తర్వాత డ్రైవర్ అనేటువంటి ప్రతి ఒక్కరూ కమ్యూనికేటరే. హ్మ్. వాళ్ళు చేరవేస్తూనే ఉంటారు, కమ్యూనికేట్ చేస్తూనే ఉంటారు, ఇక్కడ వాళ్ళని అక్కడ, అక్కడ వాళ్ళకి ఇక్కడికి. అవునండి. కాబట్టి ఆటో రిక్షా హ్మ్. ఇలాంటి డ్రైవింగ్ డ్యూటీలో ఉన్న వాళ్ళకు మనకు అవకాశం వచ్చినప్పుడు వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయొచ్చు, హ్మ్. వాళ్ళని అభినందించవచ్చు. హ్మ్. ఒక స్విగ్గీ, జొమాటో, పోస్ట్ మ్యాను, హ్మ్. కొరియర్ బాయ్, హ్మ్. వీళ్ళంతా కూడా కమ్యూనికేటర్స్. మంది మనకు చేరవేస్తున్నారు, కమ్యూనికేట్ చేస్తున్నారు. వాళ్ళకి మనము ఏదైనా టిప్స్ ఇవ్వచ్చు. హ్మ్. హోటల్లో భోజనం చేసేటప్పుడు మనకు వడ్డించే సర్వర్ కమ్యూనికేటరే. హ్మ్. ఏం కావాలని అడిగి మరి తెచ్చి అన్నీ వడ్డిస్తాడు. అవునండి. ఈ కమ్యూనికేషనే. హ్మ్. అతనికి మనము భోజనం చేసామంటే 10% కనీసం టిప్ ఇవ్వాలి. 100 రూపాయలు భోజనం చేసినప్పుడు ఒక 10 రూపాయలు ఇవ్వాలి. హ్మ్. ఓ 200 భోజనం చేసి ఒక 20 రూపాయలు హ్మ్. ఇవ్వాలి. ఇవ్వడంతో మనకు గ్రోత్ ఉంటుంది. ఓకే. అదేవిధంగా ఈ కమ్యూనికేషన్ అనేటువంటిది దైవికంగా చూస్తే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయాలి. హ్మ్. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించే కొద్దిగా మన కమ్యూనికేషన్ స్కిల్స్ పెరిగిపోతాయి. 3వ స్థానము మీరు చేస్తున్న ప్రయత్నంతో విఫలమవుతుందంటే ఈ వాచ్ అనేది సెట్ కాదు. హ్మ్. అది తెగిపోవడము, కింద పడిపోవడము, పగిలిపోవడము, రిపేర్ రావడము, వెనక్కి తిరగడము, ముందుకు తిరగడము, నవ్వలు వచ్చేయడము, హ్మ్. రకరకాల సతాయిస్తూ ఉంటుంది. అంటే టైం, మన టైం బాగాలేదని అర్థము. బాలేదన్నట్టు. దానికి ఆ టైం అనేదాన్ని పట్టుకోవాలంటే ఒక వస్తువుగా వాచ్ ఉంది. హ్మ్. వాళ్ళు చేసే ప్రయత్నం సక్సెస్ కావడం లేదంటే వాచ్ అనేది శకునంగా చూపిస్తూ ఉంటుంది. ఓకే. ఈ వాచెస్, తర్వాత కీసు, హ్మ్. సెల్ ఫోన్స్ ఇవన్నీ జారి పడిపోతూ ఉంటాయి. హ్మ్. ఇవంతా కమ్యూనికేషన్ టూల్స్ ఉంది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పేటువంటి పరిహారాలు, వ్యక్తిగత పరిహారాలు, ఆలయ పరిహారం, సుబ్రహ్మణ్య స్వామి, జీవకారకత్వం, పావురాలకు గింజలు వేయడము, హ్మ్. ఇవి చేస్తూ ఉంటే చేసే ప్రయత్నాలు సక్సెస్ అవుతుంటాయి. ఓకే. సిటీస్లో చూస్తే చాలామంది పావురాలకు గింజలు వేస్తూనే ఉంటారు ప్రతిరోజు. వాళ్ళు సక్సెస్ అవుతూనే ఉంటారు, ఎవరికి చెప్పరు. ఓకే. సో కంపల్సరీ ఎవరైనా వేయొచ్చంటారా అయితే? ప్రతి ఒక్కరు వేయచ్చు. అది హ్మ్. కమ్యూనికేషన్ బోర్డు చెప్పేశాను కదా. హ్మ్. ప్రతి ఒక్కరూ అంటే తమకున్న రాశితో సంబంధం లేదు, గ్రహాలతో రాశితో సంబంధం. సంబంధం మూడో లేదు. మూడో ప్రయత్నం అనేదానికి, కమ్యూనికేషన్ అనేదానికి అది పక్షి, పావురము, హ్మ్. శాంతి కపోతము ఉంటుంది అనేసి. కాబట్టి ఈ పరిహారాలు చేసుకోవచ్చు, సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవచ్చు. నేను హ్మ్. చెప్పినటువంటి జీవకారకత్వాలు, డ్రైవర్సు, కొరియర్ బాయ్స్, వీళ్ళందరికీ కూడా హెల్ప్ చేస్తూ ఉండాలి. ఇది ఓకే. ఏ రాశి వాళ్ళైనా చేసుకోవచ్చు. హ్మ్. తర్వాత ప్రత్యేకించి లగ్నం నుంచి 3వ స్థానం అన్నప్పుడు హ్మ్. మేషలగ్నం వాళ్ళు శివారాధన చేయొచ్చు, హ్మ్. వృషభ లగ్నం వాళ్ళు శ్రీరాముడు ఆరాధన చేయొచ్చు, హ్మ్. మిథున లగ్నం వాళ్ళు సూర్యోపాసన చేయొచ్చు. సూర్యోపాసన అంటే మీకు అమ్మవారి ఆరాధన. ఎందుకంటే ఓకే. వాళ్ళకి 3వ స్థానము సింహం అవుతుంది. హ్మ్. సింహంలో పుబ్బా నక్షత్రము హ్మ్. అమ్మవారికి సంబంధించింది. కాబట్టి రాజరాజేశ్వరి, లలిత, గాయత్రి లాంటి దేవతలను ఆరాధించవచ్చు, హ్మ్. ప్రయత్నము సక్సెస్ కావాలనేసి. ఓకే. కర్కాటక రాశి వాళ్ళు సూర్య నమస్కారాలు చేయొచ్చు. హ్మ్. 3వ రాశిలో హస్త నక్షత్రం ఉంది. హస్త అంటే చేతులతో చేసే సూర్య నమస్కారాలే. హ్మ్. ఎక్కువ చేయడం వల్ల కర్కాటక రాశి వాళ్ళకు చేసే ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. సింహరాశి వాళ్ళు చేయాలంటే నరసింహస్వామిని ఆరాధించవచ్చు. హ్మ్. సింహరాశి కాబట్టి నరసింహస్వామిని ఆరాధించవచ్చు. అది స్వాతి నక్షత్రంలో నరసింహస్వామి ఉద్భవించాడు.
ఆ స్వాతి నక్షత్రం 3వ రాశిలో పూర్ణంగా 4 పాదాలతో ఉంది. ఓకే. తర్వాత కన్యా రాశి వాళ్ళు అనురాధ నక్షత్రాన్ని బలపరచాలంటే విశాఖ అనురాధ నక్షత్రాన్ని బలపరచాలనుకున్నప్పుడు వాళ్ళు ఎక్కువగా లోటస్ పైన ఉన్న దేవతలు, తామర పువ్వు పైన ఉన్న దేవతలు, లక్ష్మి, సరస్వతి, విఘ్నేశ్వరుడు, ఇక బ్రహ్మదేవుడు అంటే మహావిష్ణువు యొక్క బొడ్డులోంచి వచ్చినట్టు కదా, పద్మనాభ స్వామి, ఇటువంటి వాళ్ళని ఆరాధించవచ్చు. అదే తులారాశి వాళ్ళు వచ్చేకాడికి మూల పూర్వాషాఢ అన్నప్పుడు యుద్ధ ప్రీతిగల దేవతలు, కాలభైరవుడు, వీరభద్రుడు, వారాహిమాత, వీళ్ళంతా కూడా యుద్ధంకి సిద్ధంగా ఉన్నటువంటి యుద్ధాలు చేసేటువంటి సంహార దేవతలు. పూర్వాషాఢ నక్షత్రం అంటే ఒక యుద్ధానికి బయలుదేరిన ఒక సైనికుడిని అర్థం. ఆరాధించవచ్చు. ఆరాధించే కొద్దికి వీళ్ళకు చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. అదే మీకు వృశ్చిక లగ్నం వాళ్ళు తీసుకుంటే వెంకటేశ్వర స్వామి ఆరాధన ఎక్కువ చేయొచ్చు. అంటే శ్రవణ నక్షత్రం మకరంలో ఉంది కాబట్టి వీళ్ళ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. ధనుసు లగ్నం వాళ్ళు తీసుకుంటే ధనుసు లగ్నం వాళ్ళు శతభిష నక్షత్రం అన్నప్పుడు నక్షత్ర ఆరాధన చేయొచ్చు. నక్షత్ర పూజ. శతభిషం అంటే 100 నక్షత్రాల సమూహం. నక్షత్రాల కర్పూర హారతి ఇవ్వచ్చు. నక్షత్రాలకు వీళ్ళు ఎక్కువసేపు చూస్తూ ఆకాశంలో ఆలోచించు, ప్లాన్ చేయొచ్చు. నక్షత్రాలు ఉన్న ఫోటోని వీళ్ళు ఇంట్లో హాల్లో పెట్టుకోవచ్చు. నక్షత్రాల గెలాక్సీ ఉన్న ఫోటోని వాల్పేపర్గా ఫోన్లో పెట్టుకోవచ్చు. బ్లాక్ గ్రేప్స్ ఎక్కువ తినచ్చు. ఎక్కువగా ఫ్లవర్ బొకేస్ ఎక్కువగా వీళ్ళు ఇష్టపడచ్చు. ఫ్లవర్ గార్డెన్స్లో ఎక్కువ తిరగచ్చు. తర్వాత వీళ్ళు మకర రాశి వాళ్ళకి 3వ స్థానం ఏది మీనం. మీనరాశిలో నడి నక్షత్రం ఏది ఉత్తరాభాద్ర అంటే ఏమి కామధేనువు. గోసేవ అధికంగా చేయొచ్చు. గోసేవ చేసే కంటే డొనేషన్ చేస్తూ ఉంటే గోవులకు గోసేవలకు డబ్బులు కడుతుంటే వీళ్ళకి సక్సెస్ అవుతూనే ఉంటారు. అదేవిధంగా కుంభరాశి వాళ్ళు మేషరాశిని బలపరుచుకోవాలి. మేషరాశి అంటే మేషరాశిలో నడి నక్షత్రము భరణి అంటే కాళికాదేవి ఆరాధన చేయొచ్చు. ఆమ్లా జ్యూస్ ఎక్కువ తీసుకోవచ్చు. వీలైతే కామాఖ్య అమ్మవారిని కూడా దర్శించుకోవచ్చు. భరణి నక్షత్రం అంటే కామాఖ్య అమ్మవారి కాబట్టి కాళికాదేవి దగ్గరలో ఉన్న కాళికాదేవి ఆరాధన చేయొచ్చు. ఇలా 3వ రాశిని, లగ్నం నుంచి 3వ రాశిని ఈ విధమైనటువంటి ఆరాధనలు చేసుకోవడం వల్ల వాళ్ళ ప్రయత్నాలు వేగంగా సక్సెస్ కావడం వాళ్ళు తర్వాత చూడొచ్చు. ఖచ్చితంగా అవుతాయి.